ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మే నెలలో వీరికి 7, 8వ తేదీల్లో అయితే వీరి భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే. కనుక వీరికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఓం శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం. ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరిడి సాయి బాబా ఉపాసకులు. మీ 2 హస్తరేఖలు, ముఖ లక్షణం, జన్మ తేదీ, ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును. ఇక మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి వారి భాగస్వామి వలన ఏం జరగబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా ఈ ఛానల్లో అయితే తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారు నా అనుకున్న వారితో బంధం, వైరం అనేది వీరికి ఏర్పడుతూ ఉంటుంది. వీరికి ప్రతి ఒక్కరికి సహాయం అయితే చేస్తారు, కానీ వీరిని ఎవ్వరు గుర్తించరు. అలాగానే వీరు దగ్గరి బంధువులతోనే వీరికి వైరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. బద్ధ వైరం అనేది ఏర్పడుతుంది. ఇక వీరి కోపం వల్ల వారిని వీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సింహరాశి వారికి అయితే ధన సంపద కంటే మించినవి చాలా ఉన్నాయని మనం ఈ విషయంలో యొక్క ఆలోచన వీరి జీవితంలో నిలబెడుతుంది. ఇక దాన ధర్మాలు బాగా వీరు చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక గొప్ప సహాయాలు వీరు అందుకోబోతున్నారు. ఇక ధనం కోసం ఇతరులకు మంచి సలహాలను అయితే వీరు ఇస్తారు. నిజాయితీగా చెప్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఎవరైనా అనుకున్న వారు మారకుండా అయితే వారి సిద్ధాంతాలను కోపం వారు మాత్రమే జీవిస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వస్తే గనక ఈ 2 రోజుల్లో అయితే అంటే మే 7, 8వ తేదీలో అయితే మాత్రం సింహరాశి వారి జీవిత భాగస్వామితో చిన్న విషయాలు అయినా సరే పెద్ద గొడవకైతే దారి తీసే అవకాశాలు అయితే ఈ 2 రోజుల్లో అయితే ఈ సింహరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇటువంటి విషయంలో అయితే చాలా జాగ్రత్త అనేది తీసుకోండి. విభేదాలకు మీరు పరిష్కరించుకునే అవసరం అయితే ఈ సమయం మీకు ఉంది. కనుక మీ జీవిత భాగస్వామితో ఈ సమయంలో అనేది మీరు స్పెండ్ చేయండి. అలాగే ఈ రాశి వారికి అయితే అధిక తెలివితేటలతో పై అధికారాలతో ప్రశంసలైతే పొందే అవకాశాలైతే ఉన్నాయి. కాకపోతే మీ జీవిత భాగస్వామితో అయితే కొన్ని విభేదాలు, గొడవలైతే రానున్నాయి. కాబట్టి సింహరాశి వారు వాటిని మీరు జాగ్రత్త హ్యాండిల్ చేస్తేనే మీకు మంచిది. లేకపోతే లేనిపోని గొడవలైతే మీకు రావచ్చు. ఇక ఎవరైతే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మీరు మాత్రం ఇది మంచి టైం అని మీకు చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారికి సాధారణంగా వ్యాపారం చేస్తున్న వారికైతే మంచి లాభాలైతే మీరు పొందుకోబోతున్నారు. ఇక ఈ సమయంలో మీకు మంచి శుభాలైతే రాబోతున్నాయి. ఇక ఆర్థికంగా ఈరోజు మీకు స్థిరంగా అయితే ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకైతే మంచి లాభాలు అనేవి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇక కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అయితే ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికైతే ఈ సమయం మీరు ఆకర్షితులవుతూ ఉంటారు ఈ రాశివారు.